హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఎక్కువ మాస్ అండ్ యాక్షన్ మూవీస్ ఎక్కువ చేసేవారు. ఆయన ఫ్యాన్స్ కూడా ఎక్కువ అయ్యే కోరుకునేవారు. సో మీరు కూడా అలాగే చేస్తారా? ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తారంటారు? సార్ కథ బాగుంటే చేస్తాను సార్. పలానా లాగా ఉండాలి సినిమా అని ఎప్పుడు నేను కోరుకోను. కథ బాగుంటే కథకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకే చేస్తాను సార్. అదైతే మంచి సినిమాలే చేస్తాను. అదైతే తప్పకుండా చెప్తాను మీకు. నందమూరి ఫ్యాన్స్ కూడా మీకు బాగా సపోర్ట్ ఇస్తుంటారు. సో అంటే బాలకృష్ణ గారికి ఏమన్నా చూపించే అవకాశం ఉందా ఇటు ఎన్టీఆర్ గారితో పాటు? ఇప్పటికైతే ఏం లేదు సార్, కానీ ట్రై చేస్తాను సార్ తప్పకుండా. అంకిత్, ఒకటి ఎవ్రీ వీక్ మీకు ఒక సినిమా వస్తుంది. లాస్ట్ వీక్ కమిటీ కురాలు, ఇప్పుడు ఇది నెక్స్ట్ వీక్ కూడా ఉంది. ఏంటి ప్లానింగ్ ప్రకారం చెప్పించుకున్నావా ఏంటి? దిష్టి కొట్టకండి సార్. లేదు సార్, అలా ఏం లేదు. అనుకోకుండా అలా జరుగుతుంది. ఐఎమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఐ హోప్ ఆగస్ట్ మంత్ నాకు కెరియర్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్ అవుద్ది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరో అండ్ లేదు సార్, నన్ను కలిపేశారు దాంట్లో. యాక్చువల్లీ కమిటీ కుర్రోళ్ళకి ఆయన మంచి బ్యాక్ బోన్ ఉండేసి బాగా సపోర్ట్ చేశాడు. అందుకే డైరెక్టర్ గారు, ఇందాక బన్నీవాస్ గారు మాట్లాడుతూ ఈ సినిమాకి హీరోయిన్గా ఫస్ట్ వేరే అమ్మాయిని చూసాము కానీ కుదరలేదన్నారు. అంటే భాగ్యశ్రీ బోర్సేని మీరు ఆడిషన్ చేశారని తెలిసింది, నిజమేనండి? ఆవిడతో పాటు చాలామంది చేశానండి, ఒక్కరే కాదు. అంటే ఆవిడ ఇప్పుడు హీరోయిన్గా వచ్చారు కాబట్టి అడుగుతున్నాను. లేదు, ఆ అమ్మాయితో పాటు చాలామందిని చేశామండి. ఆవిడ సంబంధం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.